ఒక లేఖనం భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. ఈ రాత్రి ప్రార్థనకు వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మన ప్రార్థనను అంగీకరించి ఆయన మనకు సహాయం చేయగలిగిన దేవుడు. అయితే ప్రార్థన చేసే ముందు మనం ఎలాగ ఉండాలి, అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే సంగతులను మనం ఎరగాలి. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చూపించాను బైబిల్ గ్రంథంలో 7 విషయాలు. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా ఉండడానికి 7 కారణాలు చూపించాను. ఆ 7 కారణాల్లో ఏ ఒక్క కారణమైనా దేవుడు మన మధ్య ఉండడానికి ఆయన ఏమాత్రము కూడా ఇష్టపడేవాడు కాదు, లేక ఆయన మన మనవిని వినడానికి ఆయన ఏమాత్రము కూడా ఇష్టపడేవాడు కాదు. ఎందుకు అంటే దేవుడు అలాంటి వారి ప్రార్థనను ఆయన ఏమాత్రము కూడా వినే దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు అలాంటి వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన తన చెవులను మూసుకునేవాడిగా ఉంటాడట. ఎందుకు అంటే ఇలాగ జీవిస్తూ మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన ఎలాగ వింటాను? నేను ప్రార్థన వినాలి అంటే అతడు నేను చెప్పినట్లుగా యథార్థమైన జీవితాన్ని జీవించేవాడై ఉండాలి. లేదా పాపము నుండి బయటికి రావాలని ఆలోచన కలిగి ఉండి నా దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా దేవా నేను పాపిని, నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించును అని అడిగినప్పుడైనా నేను అతని ప్రార్థన వింటాను. కానీ నన్ను నమ్ముకున్న తర్వాత కూడా నీకు ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తూ నేను చెప్పినట్లుగా నువ్వు నడవకుండా ఏదో నన్ను నమ్ముకున్నానని నా సన్నిధికి వచ్చి, లేక నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా నువ్వు ఎక్కడున్నప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాత్రం నేను వింటాను అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే తన సుబుద్ధిని ఆధారము చేసుకుని జీవించే వాళ్ళు ఎవ్వరి ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుడు కాదు. ఎందుకంటే మనం మన సొంత ఇష్టానుసారంగా జీవించాలనుకున్నప్పుడు ఆయన మనకెలా సహాయం చేస్తాడు? మన దేవుడు ఎప్పుడూ కూడా పాపానికి సహాయం చేసేవాడు కాదు. ఇది ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి. మన దేవుడు పాపమునకు, అన్యాయానికి, అక్రమానికి, దేవునికి విరోధమైన జీవితం జీవించడానికి ఆయన ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడని దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఎలాగ అనుసరిస్తున్నాం? మన దేవుడు ఎలాంటి వాడు అంటే కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఈ రాత్రి కీర్తన గ్రంథము ఆయన గురించి ఈ కీర్తనాకారుడు ఆయన ఏమన్నాడో చూపిస్తాను. కొన్ని మాటలు మాత్రమే చూపిస్తాను. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము, కీర్తన 5:4-5 వచనాలండి. 4-5 వచనాలు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబీకులు నీ సన్నిధిని నిలువరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. చూసారా, ఇలాంటి వారు అంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట.
ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ మనం దేవుడి దగ్గరికి వచ్చి, లేక మనం దేవుడికి ప్రార్థన చేస్తూ, దేవుడికి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడు అనుకోవడం అనేది మన యొక్క భ్రమ అంతే తప్ప దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. అందుకనే మనం దుష్టత్వమును చూసి ఆనందించకూడదు. రెండవదిగా మనము చెడుతనానికి మన యొద్ద చోటు ఉండకూడదు. మూడవదిగా డంబముగా జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. నాలుగవదిగా పాపము చేయడానికి అసలు ఇష్టపడకూడదు. ఐదవదిగా అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేయకూడదు. ఆరవదిగా కపటము చూపి నరహత్య చేసేవారిని అందరినీ కూడా దేవుడు అసహ్యులుగా ఎంచుతున్నాడు. ఆయన అంటే కపటము అనగా పైన ఒకటి లోనకొకటి ఇలాగ జీవించేవారు ఎవరి ప్రార్థనను దేవుడు అంగీకరించడు. మరి కొన్ని మాటలు చూపిస్తాను, దీనికి సంబంధించిన మాటలే. ఇలాంటి వారికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయము చేయడు. సామెతల గ్రంథము 7వ అధ్యాయము, సామెతల గ్రంథము 7వ అధ్యాయములో ఈయన కూడా కొన్ని మాటలను ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏమి జ్ఞాపకం చేశారో మీకు చూపిస్తాను. క్షమించండి, 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి చదువుదామండి. 16 వచనం నుంచి, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవి అనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును, వీరు యెహోవాకు హేయమైన వారు. ఈ 7 లక్షణాలు కలిగిన వారు ఎవరైనా సరే వారు దేవుడికి అసహ్యమైన వారు, హేయమైన వారు. ఇలాంటి వారితో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి ఇష్టపడ్డు, వారికి సహాయం చేయడానికి కూడా ఇష్టపడ్డు. ఎందుకో తెలుసా, ఇలాంటి వారికి దేవుడు సాయం చేస్తే లోకం చూసేమంట తెలుసా, ఇదేంటమ్మా వాళ్ళ దేవుడు అంత దుర్మార్గులకి కూడా సాయం చేస్తాడా అని లోకం చెప్పుకోదా. దేవుడు పాపము చేసేవారికి, అన్యాయము చేసేవారికి, దేవునికి విరోధంగా జీవించే వాళ్ళకి ఆయన దేవుడు సాయించాడు. వాళ్ళేమంటారంటే దేవుడే మాకు సాయం చేస్తున్నాడు, దేవుడే మాకు ఇస్తున్నాడు, ఆయన ఇవ్వకపోతే మేమెందుకు ఎలాగుంటాం అనుకున్నారు. కానీ దేవుడే ఇవ్వకరొద్దు, ఈ లోకంలో సాతానుడు కూడా ఇవ్వగలిగిన వాడే. సాతానికి ఎంత శక్తి ఉందంటే ఈ లోకంలో నీకు పేరునివ్వగలడు, నీకు డబ్బునివ్వగలడు, లోక సంబంధమైన సుఖాన్ని ఇవ్వగలడు, ఇవన్నీ ఇవ్వగలడు. కానీ వాడు ఇవ్వలేనిది ఏంటో తెలుసా, పరలోకాన్ని నీకు ఇవ్వలేడు. సాతాను నీకు ఇవ్వలేనిది ఏంటంటే పరలోకాన్ని నీకు ఇవ్వలేడు. అది యేసు ప్రభువారు ఇవ్వగలిగిన వాడు. నీకు నెమ్మదినివ్వగలిగిన వాడు దేవుడు, కానీ సాతానుడు నీకు నెమ్మది ఇవ్వలేడు. నీకు సంతోషాన్ని కలిగించగలిగిన వాడు దేవుడు, సంతోషం సాతానుడు ఇవ్వలేడు. ఒకవేళ ఇచ్చినా తాత్కాలికమైన సంతోషం, అంటే ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుందేమో, కానీ నీ జీవితాంతం ఆ సంతోషం అనేది ఉండలేవు. లోకం ఇచ్చేది ఏదైనా సరే శాశ్వతమైనది కాదు, అది అశాశ్వతమైనది. కొంతకాలం మాత్రమే నీకు ఉంటుంది. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్తాను, డబ్బు శాశ్వతము కాదు, అధికారము శాశ్వతం కాదు. సామెతల గ్రంథంలో అంటాడు, ధనం అనేది ఎప్పటికీ ఉండదు, కిరీటం అనేది ఎప్పటికీ నువ్వు అనుభవించలేవు. ఈ రెండు నీకు అసాధ్యమైనవి. ఒక రాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడు తన జీవితాంతము నేను రాజుగా ఉండిపోతాను అనుకోవడానికి ఏమైనా అవకాశం లేదు. కొన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అతను ఓడిపోయాడంటే బందీగా అవతల రాజు తీసుకొని పోతాడు, లేకపోతే ఆ రాజుని చంపేస్తాడంతే. అంతే తప్ప నేను ఎప్పటికీ నేనే రాజుని అని చెప్పుకోవడానికి ఆ రాజుకు అవకాశం లేదు. అందుకని ఈరోజు దేవుడు అనేది ఏంటంటే ఈ లోక సంబంధమైనది ఏది కూడా శాశ్వతమైనది కాదు. కొంతకాలం అయితే ఉంటుంది. సాతానుడు అదే చేయగలడు. ఒక మనిషిని నమ్మించేంతవరకు మాత్రమే సహాయం చేస్తాడు, ఆ తర్వాత వాడేమీ సాయం చేయడు. ఈరోజు దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఆయన తాత్కాలికమైన లోక సంబంధమైన సుఖం కొరకే నువ్వు కోరుకుంటే వాడు ఇస్తాడు నీకు. నేను మాత్రం అలాగివ్వను. నేను ఇస్తే ఏది ఇచ్చినా శాశ్వతమైనది, ఎప్పటికీ నీకు ఉండిపోయేది ఇస్తాను నేను. అలాంటిది నీకు కావాలి అంటే నువ్వు నమ్మకముగా నన్ను సేవించాలా. ఒకవేళ నేను మాట ఇచ్చాను కదా,
కొంతకాలం నువ్వు నమ్మకంగా జీవించినప్పుడు నేను నీకు మాట ఇచ్చేసాను అనుకో, అంటే నీకు నేను ఎలాగ సంతోషాన్ని ఇస్తాను, నీకు ఐశ్వర్యాన్ని, ధనాన్ని, పేరుని నీకు అన్నీ కలిగిస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత, అన్నీ వచ్చేసిన తర్వాత మనం దేవుడు మాట వినలేదనుకో, దేవుడు అంటాడు నేను ఏమి ఇచ్చాను మరలా ఆ మాటను తిరిగి కూడా తీసుకుంటాడట. ఇచ్చిన దేవుడే మరలా తీసుకుంటాడట. ఎందుకంటే నేను చెప్పినట్లుగా నువ్వు లేనప్పుడు నావి నీ దగ్గర ఉండకూడదు. అంతేనా? ఒకసారి నేను విన్నానన్నమాట. ఒక ఇద్దరు ప్రేమికులు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఆ ప్రేమలో ఎలాగున్నారంటే, ఆమె ఆయనకి ఏం అడిగితే అన్నీ ఇచ్చింది. అన్నీ, డబ్బు దగ్గర నుంచి అయితేనేమి, అతనికి ఏం కావాలని కోరుకుంటాడో అన్నీ ఇచ్చింది. సరే, ఇప్పుడు ప్రేమ విరోధం అయిపోయింది, బాగా బద్ధశత్రువులు అయిపోయారు అన్నమాట. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటావు? నేను ఇచ్చినవన్నీ నువ్వు తీసేసుకో, పర్లేదులే, నువ్వేమి నాకేం వద్దంటదా? నేనేమేమి ఇచ్చానో అన్నీ నా వస్తువులు, నా డబ్బు మరలా తిరిగి నాకు ఇచ్చేయన్నది. ఇస్తాడా? ఇవ్వకపోతే ఊరుకుంటుందా? ఆయన ఎవరన్నా ఈ ఊరుకోదు కదా. ఎలాగైనా ఆయన దగ్గర నుంచి ఎలా తీసుకుంటుంది, ఏ కంప్లైంట్ పెట్టినా తీసుకుంటుంది. కారణం ప్రేమ అనేది ఉన్నప్పుడు ఎంతైనా చేయగలం, కానీ విరోధం వస్తే మనం ఇచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాం. అదే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను యథార్థంగా సేవించినంత కాలము నీకు అన్నీ ఇస్తాను, నా నుండి నువ్వు దూరమైనప్పుడు ఏమిచ్చానో అన్నీ తీసుకుంటాను. మీరు రాజుల గ్రంథాలు చదవండి. దేవుడు వాళ్ళ యథార్థంగా జీవించినంతకాలము దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎప్పుడైతే దారి తప్పారో దేవుడు వాళ్ళని ఒకటి తీసేయడం కూడా ప్రారంభించాడు ఆయన. అందుకే దేవుడు అంటాడు, నేను ఏ పట్టణాన్ని గురించి ఇలాగ చెప్పానో, ఏ మనిషి గురించి ఇలాగ చెప్పానో, ఆ మనిషి మాత్రం నేను చెప్పినట్లుగా జీవించకపోతే మరలా తిరిగి నేను నాశనం చేస్తాను అంటున్నాడు ఆయన. అది నా మాట కాదు, అది దేవుని మాట. మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం అండి. 18:6. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దానిని పెళ్ళగింతుననియు, విరిగగొట్టిదననియు, నశింపజేయుదుననియు, ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయటం మానిని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు, నాటెదననియు, ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల తాను చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. చూసారా, నేను ఎవరినైతే పాడు చేస్తాను అన్నానో వాళ్ళు నా మాటిని, వాళ్ళ చెడు మార్గమును విడిస్తే వాళ్ళు బాగు చేస్తాను. నేను ఎవరినైతే బాగు చేస్తాను అని చెప్పానో వాళ్ళ చెడు మార్గంలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు పాడు చేస్తాను. అంతే. అందుకనే మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నుంచి చదివినప్పుడు అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి. అక్కడ 1 నుంచి 14 వచనాల వరకు కూడా నేను చెప్పినట్లుగా నా ఆజ్ఞలను, నా కట్టడలను నువ్వు అనుసరించిన ఎడల నిశ్చయముగా నువ్వు ఇలాగూ దీవించబడతావు అని 14 వచనాల్లో చెప్పాడు. ఆ తర్వాత నుంచి 15వ వచనం నుంచి నువ్వు నా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించకుండా నాకు విరోధముగా జీవిస్తే ఏమైతే నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని చెప్పానో అవన్నీ శాపంగా మారిపోతాయి. ఎన్ని చెప్పాడో తెలుసా? ఆశీర్వాదం ఒక ఎత్తు అయితే శాపాలు 3 అంతలు చేశాడు. ఆశీర్వాదమే శాపముగా మారుతుంది. ఆశీర్వాదం శాపం ఎందుకు అవుతుంది? మాట వినకపోతే అంతే. ఒక ఆయన, అంటే దేవుని సేవకుడు, తనకి 2 కొడుకులు అన్నమాట. 2 కొడుకుల్లో తన పెద్ద కొడుకు
తండ్రి చెప్పినట్లుగా మాట వినేవాడు, చిన్న కొడుకు కూడా వినేవాడు. కానీ పెద్ద కొడుకు అన్ని విషయాల్లో బాగా ఉండేవాడు. చదువులో కానీ, తండ్రి ఏం చెప్పినా చేయడు విషయంలో కానీ బాగుండేవాడు. చిన్న కొడుకు కూడా బాగానే తండ్రి మాట వినేవాడు. ఒక్కసారి తండ్రి మాటను ఆయన కాదన్నాడట, ఒక్కసారి అంతే. ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? అతన్న పేరు మీద దాసిన ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బంతటినీ తీసేశాడట. తీసేసి ఇంకెక్కడి నుంచి నా దగ్గర నుంచి నీకే సహాయము రాదు, నువ్వు నా మాట వినలేనప్పుడు నేను నిన్ను చదివించను, నువ్వు నా మాట వినలేనప్పుడు నీవెవరివో నేనెవరినో, నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. ఆ బాంధవ్యాన్ని నువ్వు తెంపేసినప్పుడు, నా మాట కాదు అని వెళ్ళిపోయినప్పుడు నేను నీ మాట ఎలాగంటాను అని ఆ కొడుకు చదివించడానికి ఎంత డబ్బునైతే దాశాడో అప్పటి నుంచి ఆ కొడుకు ₹1 కూడా ఇవ్వలేదాడు తండ్రి. ఆ కొడుకు ఏమైపోయాడు తెలుసా? చదువుదామంటే సహాయం చేసేవాళ్ళు లేరు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆఖరికి తండ్రా ₹1 కూడా పెట్టలేని పరిస్థితిలో తన్ను ఎవరైతే చదివిస్తాను అని చెప్పారో వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళెవరంటే తన మేనమామ. ఆయన చెప్పాడు, ఒరేయ్ నేను చదివిస్తాను, నీకు కావలసినవన్నీ ఇస్తాను, ఒక మాట, నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలా అన్నాడట. ఇప్పుడు ఏం చేస్తాడు? వీడు చదవాలి అంటే ఆడు కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, పెళ్ళే చేసుకోనంటే చదివించడు. ఇప్పుడు ఏం చేస్తాడు? సరే, ఆ అమ్మాయి అంటే వీడికి అసలు ఇష్టమే ఉండదట, ఆ అమ్మాయి కూడా ఈయనంటే ఇష్టం ఉండదట, కానీ నాన్న ఇలా కనెక్షన్ కలిపాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? చచ్చినట్టు ఆయన చదివాడు కానీ, మంచి స్థాయిలోకి వెళ్ళాడు కానీ, తన భార్య మంచిది కాకపోవడం వల్ల మానసికంగా మెంటల్గా షాక్ అయిపోయాడు అనమాట. పిచ్చోడు అయిపోయాడట ఆయన. ఒక సేవకుడు కొడుకు అయిపోయి ఎంత క్షోభను అనుభవించాడో. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు? ఒక్కటే, తన తండ్రి చెప్పినట్లుగా చేస్తుంటే ఈరోజు తన పరిస్థితి అలా ఉండదు కదా. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం దేవుడు మాట వింటే దేవుడు మనకెందుకు అలాగ చేస్తాడు? ఆయన మనం దేవుడు మాట వినకపోయేమా మనం కోరి కష్టాలు తెచ్చుకుంటాం. అదే మీకు ఎన్నోసార్లు చెప్తాను, మన కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించాం. మనం నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, నాకు శ్రమ వచ్చింది, నాకు ఇలా పెట్టాడు దేవుడు అని మనం అనుకుంటాం. కానీ దానికి కారణం ఏంటి? ఏదైనా మనకి జరిగింది అంటే కారణము లేకుండా ఏది జరగదట. అందుకనే మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్తాం. ప్రభువా, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ పాపం చేశాను, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు, నేను ఎక్కడో దారి తప్పాను. ఇది వాస్తవం. ఎందుకంటే నువ్వు కీడు చేయడం అనేది అసంభవం. మరి నాకు ఎందుకు ఇలా జరిగింది అనేది మాత్రం నాకు తెలుస్తుంది. నేను ఎక్కడో తప్పు చేశాను. అందుకనే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏడుస్తాం, ఆ క్షమాపణ అడుగుతాం. అప్పుడు దేవుడు అంటాడట, సరే నువ్వు వచ్చి నా దగ్గర క్షమాపణ అడిగేవు కాబట్టి, నిజంగా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీకు కీడుని తొలగిస్తాను. ఎందుకంటే మన దేవుడు ఎంత మంచివాడు అంటే, మన వస్త్రములను కాక మన హృదయాన్ని నిజంగా చింపుకొని కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మన దేవుడు కరిగిపోతాడట. అవునా? మన దేవుడు కలిగి ఉన్నంత జాలి, దయ, ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదట. అందుకని అంటాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దయాళత్వం కలిగిన వాడు. ఎంత దయ అంటే, అందుకని అంటాడు ఆయన దయ దీర్ఘకాలము ఉంటుందట. దేవుడు దయ ఎంతవరకు ఉంటుందంటే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా మన ఎడల ఆయన దయాళత్వము, దయ చూపించగలిగిన వాడు. అందుకని మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇలాగ జరగడానికి కారకుడు నేనే తప్పు చేశాను, నేను పాపం చేశాను, సరే నన్ను శిక్షించడం నీకు న్యాయమే, నేను కాదంటలేదు, కానీ ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, నీ చిత్తమైతే నాకు సహాయం చేయి తండ్రి అని దేవుడు బిడ్డ అడుగుతాడు. చాలామంది ఎలా అడుగుతారు తెలుసా? ఏదైనా జరిగిందనుకో, ప్రభా నాకు ఈ కష్టం తీసేయి, బాధ తీసేయి, వ్యాధి తీసేయి, రోగం తీసేయి, నా పరిస్థితులను చక్కపరిచేయి, నాకు ఇంకేది ఉండకూడదు తండ్రి, నేను ప్రార్థన చేశాను కదా, అయిపోవాలి కదా అంటారు. కానీ నిజంగా దేవుడు బిడ్డలకి ఏం చేస్తాడు తెలుసా? తీయమని చెప్పడు.
ప్రభా నేను ఈ బాధలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను కాబట్టి నాకు తీసేయని చెప్పు. ఏం చెప్తా తెలుసా? నేను ఎక్కడో తప్పు చేశాను కాబట్టి నాకు ఈ పరీక్ష వచ్చింది, ఈ తప్పుకి నేను శిక్ష అనుభవించవలసిన వాడిని నేను కాదు అంటలేదు, కానీ ఇది తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు అంతే. ఇంక నిన్నేం అడుగుతా లేదు. నేను ఈ శిక్షను అనుభవించలేదనుకోండి, నేను చేసిన పాపానికి విముక్తి పోదు, విడుదల రాదు. నేను చేసిన పాపానికి విడుదల కలగాలి అంటే ఈ శిక్షను అనుభవించాలి. ఈ శిక్షను అనుభవించాలి అంటే దాన్ని తట్టుకునే శక్తి నాకు కావాలి అంతే. దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలా గడుగుతారో తెలుసా? దాన్ని తట్టుకునే శక్తిని అనుగ్రహించు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను సేవకు వచ్చిన తర్వాత చాలా కఠినమైన తర్ఫీదులు అన్నమాట. ఎందుకంటే ఒక దేవుని సేవకుడిగా తర్ఫీదు అనేది ఎందుకు అవసరము అంటే, ఈడు అన్ని పరిస్థితుల్లో నిలబడగలడా నిలబడలేడా, మనకు బోధ చేయడం నేర్పించరు కానీ బ్రతుకును ముందు బాగు చేస్తారన్నమాట. సరే, ఆ ట్రైనింగ్లో అప్పటికి మేము చిన్నోళ్ళమి, భవిష్యత్తు గురించి అంత అవగాహన మాకు లేదు, కానీ పెట్టే బాధను తట్టుకునే శక్తి లేదు. అందుకంటారు వయస్సు పెరిగే కొలిదే సమస్యను తట్టుకోగలరట. వయసు చిన్నదై ఉండి బాధల కష్టాలు ఎక్కువై అనుకుంటే దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి కదా. సరే, ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవుణ్ణి ఒకటే అడిగాను, ప్రభువా నేను మరలా నన్ను నువ్వు సేవకు అక్కడికే పంపించాలనుకుంటే నేను తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు. వాళ్ళు ఎన్నన్నా ఎన్ని చేసినా తట్టుకునే ఓర్పు నాకు అనుగ్రహించు. అలాగైతేనే నేను నిలబడగలను, లేకపోతే నేను సేవలో నిలబడలేను. నాకు తెలుసు కారణం ఏంటో తెలుసా? నాకంటే చాలా పెద్దోళ్ళు, అంత వాక్యంలో అనుభవం కలిగిన వారు, అన్ని రకాలుగా తట్టుకునే శక్తి కలిగిన వారే నిలబడలేకపోయారు. ఇదంతా సామాన్యమైన సేవ కాదు. ఆఫ్టర్ ఆల్ నేనెంత, నీ దృష్టిలో నేనెంత? వాళ్ళ పెట్టే టార్చర్కైతే వాళ్ళ సొంత పిల్లలే తట్టుకోలేకపోయారు, ఇక నేనెక్కడ తట్టుకోగలుగుతాను? నా వల్ల అయితే సాధ్యం కాదు. నాకు తట్టుకునే శక్తిని నాకు ఇచ్చాలి, ఇంతే. నేను అడిగింది ఏంటో తెలుసా? దాన్ని తట్టుకునే శక్తిని నాకు ఇస్తే నేను జయించగలుగుతాను. అలాగ దేవుణ్ణి ఎప్పుడైతే నేను అడిగానో, ఎన్ని పరిస్థితులు నా మీదకి వచ్చినా, ఎన్ని రకాలుగా వారు నన్ను అన్నా దేవుడు దాని నుంచి తట్టుకునే శక్తిని ఇవ్వగలిగాడు కాబట్టి నిలబడగలిగాను నేను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైనా ఒక పరీక్షను జయించాలి అంటే మనకు ఆ శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే దేవుడి దగ్గర నుంచి మాత్రమే ఆ శక్తిని మనం పొందగలం. ఈ లోక సంబంధమైన మన బలము, మన జ్ఞానము, మన తెలివి, మన శక్తి మనల్ని కాపాడలేవు. నేను మరలా చెప్తున్నాను, ఎందుకో తెలుసా? దేవుడు పెట్టే పరీక్షకి ఇవేవి మనల్ని కాపాడలేవు. మనం అనుకుంటాం ఈరోజు నా బంగారము, లేకపోతే ఈరోజు నా ఆస్తి, లేకపోతే ఈరోజు నా బంధువులు, ఈరోజు నాకున్న బలగము, ఇవన్నీ నన్ను కాపాడగలిగితే నాకేంటి అనుకుంటాం. కానీ దేవుడు పెట్టే బాధకి వీళ్ళెవ్వరూ మనకు సహాయం చేయలేరు. అందుకని బైబిల్ గ్రంథంలో అన్నాడు, ఏమని చెప్పాడో తెలుసా? సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము, ఆయన ఏమన్నారో చూపిస్తాను మీకు. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పాడు. ఆయన యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనమండి. 7:19. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారము నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని వారి బంగారమే కానీ వారిని తప్పింపజాలదు. మన తిరుగుతేటలన్నీ ఏంటో తెలుసా? మనకి ఇన్ని ఉండగా మనకేం వస్తుందిలే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను పెట్టే బాధను నీ డబ్బు కానీ, నీ వెండి కానీ, నీ బంగారం కానీ, నీ ఆస్తి కానీ ఏవి నిన్ను కాపాడలేవు, ఏవి నిన్ను కాపాడలేవు. కాబట్టి కాపాడబడాలి అంటే, నువ్వు కాపాడబడాలి అంటే నా శక్తి నీకు అవసరం, నా శక్తి నీకు అవసరం. అందుకనే దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడేవారు. ప్రతిరోజు కూడా దేవుడి యొక్క శక్తి మీదే మనం ఆధారపడాలి తప్ప మన మీద మనం ఆధారపడకూడదు. సరేనా? మీకు ఈ మాట చూపిస్తాను. ఎందుకంటే మనం దేవుని బిడ్డలో
దేవుడిలో మనం ఆత్మీయంగా జీవించాలి అంటే ఇహలోక సంబంధమైనవి ఏవి కూడా మనకు సహాయము చేయలేవు. జకరియా గ్రంథము 4వ అధ్యాయము జకరియా 4వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. సరే, మన శక్తి చేత కానీ బలము చేత కానీ మనం జయించలేమండి. మన శక్తి మన బలము సాతానుడి దగ్గర ఎందుకు పనికిరానివి. వాడిని మన శక్తితో మన బలంతో మనం జయించలేము, దైవశక్తితో మాత్రమే జయించగలం. అందుకని అన్ని శక్తులకి మించిందే దైవశక్తి. ఈ లోకములో నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితుల్లో నిన్ను కాపాడాలి అంటే దేవుడు నీకు అవసరం. ఈరోజు దేవుడు మనకి ఎందుకు అవసరం అంటే, ఈ లోకంలో జీవిస్తున్న మనకి అన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడాలంటే ఆయన ఒక్కడు మాత్రమే మనం కాపాడగలిగిన వాడు. అందుకని మనం దేవుడి మీద ఆధారపడేవారు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలుగుతావో, నువ్వు నడిచినంత కాలము నీ మార్గమును దేవుడు సరాలము చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన అంటే నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో, నీకేం అవసరమో ఇవన్నీ దేవుడు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వేం చేయకూడదు. ఆత్మీయంగా నువ్వు దేవుళ్ళో ఉండగలిగితే, ఆయన చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే నీ అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు, భూమి మీద నీకేమైతే కావాలో అన్నీ ఇవ్వగలిగిన వాడు. లేదా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించకుండా ఆయనకు విరోధంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు ఏమి ఇవ్వాలనుకున్నాడో అవన్నీ నీకు దక్కకుండా కూడా చేయగలిగిన వాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రతిరోజు దేవుడి మీద ఆధారపడేవారు. మన శక్తి, మన బలము, మన జ్ఞానము ఏవి మనల్ని కాపాడో. మనం అనుకుంటాం అంతే, అది నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది, నాకు ఇలాగున్నాను, నాకేంటి అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, ఇవేవి నిన్ను కాపాడలేవు, నువ్వు అనుకునేవేవి నిన్ను కాపాడలేవు, నా మాట విను అంటున్నాడు ఆయన. కానీ మనుషులం కదా, అంత తేలిగ్గా దేవుడు మాట వింటామా? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు బాగుండాలి అంటే, ఈ లోకంలో జీవించినంతకాలము నువ్వు చక్కగా జీవించాలి అనుకుంటే మొదట నా యందు నువ్వు ఉండడానికి ప్రయత్నించు, నాలో ఉండడానికి ప్రయత్నించు. నాలో ఉండడం అంటే ఏంటో తెలుసా? ఎలాగ ఉండాలో తెలుసా? మళ్ళీ కూడా చెప్తున్నాడు, తీగ ద్రాక్షావల్లో నిలిచి ఉంటేనే కానీ తన అంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగనే మీరును నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరట. నిలిచి ఉండడము అంటే ఏదో తాత్కాలికంగా మనం ఉండడం కాదు. ఒక చెట్టుకి ఒక కొమ్మ ఎలాగైతే ఉంటుందో అప్పుడే అది ఎలా ఫలించగలుగుతుందో అలాగే నువ్వు నేను కూడా యేసు ప్రభువులో ఉండాలా. ఆయనలో నువ్వు ఉంటే నీకు ఏ సమస్య రాదు. మీకు ఒక మాట చెప్పాను, ఏంటంటే నోవా, అతని యొక్క 3 కోడళ్ళు, 3 కొడుకులు, తన భార్య, తాను, అంటే 8 మంది. ఈ 8 మంది ఓడలోనికి వెళ్ళారు. అలాగే భూజంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ, నేలన పాకే ప్రతి పురుగు కానీ 2 చెప్పున, అది ఆడది మొగది, 2 చెప్పున ఓడలోనికి వచ్చాయి. ఓడలోనికి ప్రవేశించిన తర్వాత రమారమి దేవుడు ఆ ఓడ తలుపును వేసిన తర్వాత వర్షం పడడం మొదలుపెట్టింది. 40 రోజులు ప్రచండమైన వర్షం అంట, పగలు రాత్రులు కూడా పడిందట వర్షం. 40 రోజులు దేవుడు ఆకాశ తూములు తెరిచినట్లుగా తెరిస్తే ఆకాశము నుండి వర్షం పడితే లోకమంతా మునిగిపోయిందనమాట. ప్రపంచంలో ఎత్తైన పర్వతమైన అరారాతు పర్వతము కూడా 15 మూరల ఎత్తు నీరు నిలబడిందంట. అంత జలప్రలయము ఇంకెప్పుడు రాదో, ఇంక రాకపోదు కూడా. ఆయన వాగ్దానము చేశాడు, మరలా నేను భూమిని ఇలాగ శపించను, ఇలాగను అంతం చేయను అన్నాడు ఆయన. అలాంటి ప్రచండమైన ఆ వర్షములో ఈ ఓడ తేలి ప్రయాణము చేసుకుంటూ వెళ్ళి
ఎత్తైన పర్వతం మీద, అరారాతు పర్వతాల మీద నిలిచింది ఓడ వెళ్ళి. ఇది ఎప్పుడైతే ఆ పర్వతం మీదకి వెళ్ళి నిలిచిందో 40 రోజులు పడిన వర్షము ఆ నీరు తగ్గడానికి సంవత్సరము పైన పట్టిందంట. సంవత్సరం పైన పట్టింది. ఈ సంవత్సర కాలము ఓడలో ఉన్న జంతువులకు కానీ, పక్షులకు కానీ, పురుగులకు కానీ, ఈ ఓడలో ఉన్న 8 మందికి కానీ ఆహారం ఎక్కడిది? దేవుడు చెప్పాడు ఆహారాన్ని కూడా పట్టుకెళ్ళు అన్నాడు. ఎంత ఆహారం తెచ్చేసేసి ఉంటాడు పోనీ వీళ్ళకి కావాల్సింది మరి వాటికి. కానీ ఓడలోనికి ఎప్పుడైతే ప్రవేశించాయో వాటినన్నిటినీ పోషించినవాడు దేవుడు అంటాడు. ఓడలో అనగా ఆ 8 మందిని దేవుడు సంరక్షించాడట. 8 మందిని దేవుడు కాపాడాడట. అందులో ఉన్న ప్రతి జీవిని కాపాడాడట. కాపాడగలిగిన వాడు దేవుడు, నువ్వు కాదు, నేను కాదు. ఇప్పుడు అదే అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి వచ్చిన మీరు కూడా అలాగే ఉంటారు అన్నాడు ఆయన. అవునా? మీకు చూపిస్తాను ఆ మాటను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనమండి. రోమా 8 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసు నందు ఉన్నవారికి, క్రీస్తులో ఉండిన వారికి ఏ శిక్ష లేదు, కానీ క్రీస్తు వెలుపట ఉన్నవారందరికీ శిక్షే. ఆ ఓడలో ఉన్నవారు మునిగిపోలేదు, కానీ ఓడ బయట ఉన్న వాళ్ళందరూ మునిగిపోయారు. ఈ ఓడలో ఉన్నంతసేపు నీకు ఏ సమస్య ఉండదు, ఓడ నుంచి బయటకు వస్తేనే నీకు సమస్యలు. ఈరోజైతే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాలో ఉన్నంత వరకు నీకే సమస్య రాదు, నా నుండి బయటికి వెళితేనే నీకు సమస్య. మనం అనుకుంటాం దేవుణ్ణి వదిలేస్తే బాగుంటామేమో అనుకుంటాం. అలా కూడా చాలామంది చేస్తున్నారు కదా. ఈరోజు దేవుడి కంటే లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో ఉన్న సంతోషాలు, లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తున్నారు. ఎంతకాలం ఉంటాయో తెలుసా వాళ్ళకి? కొద్ది రోజులు. దేవుడి కంటే లోకంలో ఉన్నవాడు మంచోడు అనుకుంటున్నారా? వాడు నమ్మించి మోసం చేసేవాడు. వీళ్ళనుకుంటున్నారు దేవుడిని వదిలేస్తే మేమే బాగున్నాం కదా, మాకేంటి, బాగా తిండి తింటున్నాం, డబ్బు సంపాదించడం, ఆస్తి పెరుగుతుంది, ఇవన్నీ బాగున్నాయి కదా అనుకున్నావు. అవి ఎంతకాలం ఉంటాయి తెలుసా? కొద్ది కాలమే. అంటే కొద్ది కాలం దేవుడు సహనమును, ఓర్పును కలిగి ఉంటున్నాడు. సరే చూద్దాం, నన్ను కాదని నువ్వు వెళ్ళావు కదా, నువ్వెంత సుఖంగా బతుకుతావు నేను చూడాలి కదా. వెళ్ళిన తర్వాతట దేవుని వదిలి లోకంలోకి వెళ్ళిన తర్వాత సాతానుడి యొక్క అసలు రూపం అంటే ఏంటో కనపడుతుందట. అవునా? కనపడదా? కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఏంటంటే మనల్ని ప్రేమించే వాళ్ళని, మనం బాగా ప్రేమించే వాళ్ళు వద్దనుకున్నాం అనుకోండి, మనం ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తాం తెలుసా? దుర్మార్గులు ప్రేమిస్తాం. మనల్ని ప్రేమించేవాడిని మనం ప్రేమించలేదనుకోండి, మనకంటే దుర్మార్గులైన వాడిని ప్రేమిస్తాం. ఆడేం చూపిస్తాడు తెలుసా? నీ మొదట ఉన్నవాడు ప్రేమికుడి కంటే ఆ ప్రేమ ఎక్కువ చూపించినట్టు చూపిస్తాడు. ఆడంత ఎందుకు చూపిస్తాడు తెలుసా? అంత మోసం. కానీ ఏం చేస్తా తెలుసా? వీడికంటే వాడిని ఎక్కువ ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాం. ఆడిని ప్రేమించి వాడి దగ్గరికి వెళ్తాం చూసావా, ఆడి నిజరూపం అంటే అప్పుడు కనపడుతుంది. అప్పుడు ఏడుస్తాం, ఎంత తప్పు చేశాను నేను. అప్పుడు నిజంగా మొదటివాడు నన్ను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ అంతా మోసం అనుకున్నాను, అసలు అది మంచిదే కాదనుకున్నాను నేను. ఇప్పుడు ఆయన వదిలి ఇక్కడికి వచ్చాను, ఇక్కడే ఉంది వీడంతా మోసం చేసి నన్ను అన్ని రకాలుగా చెడగొట్టాడు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను ఆయన దగ్గరికి? నిజంగా ఈ మాటలు మీరు చదవాలి అనుకుంటే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఈ మాటలన్నీ చెప్తాడు. చెప్పి అయినను నీకు ఇంకొక అవకాశం ఇస్తాను, నేను అయినా నీకు ఇంకొక అవకాశం ఇస్తాను, తిరిగి నిజంగా నీ మనసు మార్చుకున్న దగ్గరికి వస్తే మునుపటి ఉన్న ప్రేమనే నేను నీకు చూపిస్తాను. నువ్వు రాగలుగుతావా? రాలేకపోతుంది. అవునా? సరే మీకు చూపిస్తాను, ఆ మాటను కూడా మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము
53, 54 వచనాలండి. 16వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 53, 54 వచనాలండి. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునుంది వారిని ఓదార్చినట్లు అపాయము నొందిన సొదొమను దాని కుమార్తెను, షోమ్రోను దాని కుమార్తెను వారెవలను అపాయమొందిన నీ వారిని మరలా స్థాపించెదను. ఆయన అన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు నా దగ్గరికి వస్తే, చూడండి ఆ మాట కూడా చూపిస్తాను. 59వ వచనమండి. ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేసిన నిబంధనను భంగము చేయవలనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోచున్నాను. నీ యవ్వన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకంలోకి తెచ్చుకొని ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరుతును. ఆయన అంటున్నాడు, నేను నీ యవ్వన కాలంలో ఏదైతే నీకు నేను నిబంధన చేశానో మరలా అలాంటి నిబంధన, ఒక నిత్య నిబంధన నీతో చేయాలనుకుంటున్నాను. నువ్వు నా దగ్గరికి వస్తే ఏ ముఖం పెట్టుకుని వస్తావు? ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలవు? ఇంత చేసిన తర్వాత ఎలాగ వెళ్ళగలవు? అదే ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్తాడనమాట. ఇశ్రాయేలీలు, యోధావారు, వీళ్ళు 2 గోత్రాల గురించి 2 చెప్తాడు. అక్క చెల్లెలు అనమాట. నీ అక్క ఎంత వ్యభిచారం చేసిందో దానికి మించి చెల్లి అంతకంటే ఎక్కువ వ్యభిచారం చేసింది. మీ ఇద్దరూ వ్యభిచారులే. నేను మిమ్మల్ని ఎంత ప్రేమించి ఎంత ఉన్నతమైన స్థానంలో తీసుకొస్తే నన్ను కాదని మీరు లోకంలోకి వెళ్ళిపోతారా? మీకు కలిగిన వాటిని ఆధారం చేసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? ఈ స్థితిలోకి రావడానికి నేను కారకుని కాదా? మీరు ఇంత బాగుండడానికి కారకుని నేను కాదా? ఇంత ఇచ్చిన తర్వాత నన్ను వదిలి మీరు వెళ్తారా? సరే వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో చూస్తారని దేవుడు వదిలేడట. వదిలితే మనసుకు నచ్చిన వారందరి చేత వీళ్ళు పాపం చేశారట. చేసిన తర్వాత వాళ్ళు వాడుకొని ఏం చేశారు తెలుసా? రోడ్డు మీద వదిలేశారట. ఎంతకాలం ఉంటుంది వయసు? ఎంతకాలం ఉంటుంది బలం? ఆఖరికి ఎంత నీచమైపోయారో చూసిన వాళ్ళందరూ వాళ్ళ ముఖాల మీద ఉమ్మూసారట. ఛీ, మీ బ్రతుకులు ఎలాగైపోయా, మీరు ఇంత నీచమైన వారు అయిపోయారా? ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? మొదట వాడిని మీరు మోసం చేశారు. అందుకే మీ కర్మ అని చెప్పారట. అందుకన్నాడు ఈ యోధా వారిని, ఇశ్రాయేలు వారితో దేవుడు ఏం చెప్పింది తెలుసా? నన్ను మీరు తృణీకరించి నా మాట కాదని నన్ను వదిలి లోకంలో మీకు సుఖం ఉందని, లోకంలో సంతోషం ఉందని మీరు ఎన్ని చేశారు కదా. ఏది ఇప్పుడు ఆ సంతోషం? ఏది ఆ ఆనందం? మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు తెలుసా? సరే, ఆ ఒక్క మాట కూడా మీకు చూపిస్తాను. వాళ్ళని చూసిన వారందరూ వీళ్ళని చూసి ఎలాగా మరి చేశారో, ఎలాగ అవమానపరిచారో వీళ్ళ గురించి కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన
38వ వచనం అండి, 38, 39 వచనాలు. ఈ 16వ అధ్యాయంలోనే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 38, 39 వచనాలు. జారునులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును, వారి చేతికి నిన్ను అప్పగించదను. నీవు కట్టిన గుళ్ళను వారు పడద్రోసి నీవు నిలువబెట్టిన బలిపీఠములను ఓడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. ఆఖరికి నీ బతుకేమవుతుందో తెలుసా? ఆఖరికి ఇదే స్థాయికి వచ్చేస్తాను. ఏదో అనుకుంటున్నాం, దేవుడిని వదిలేసి లోకంలోకి వెళ్ళిపోతే మనం బాగుంటాం అనుకుంటున్నాం. ఎంతకాలం బాగుంటుందో తెలుసా? కొద్ది కాలమే. అన్నిటికో సమయం రావాలి కదా. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, అన్నిటికీ దేవుడు సమయాన్ని నిర్ణయించాడట. దేనికో తెలుసా? నవ్వాలన్నా ఏడవాలన్నా, పుట్టాలన్నా చావాలన్నా ఇవన్నీ నిర్ణయించేవాళ్ళు ఎవరట? మనం అనుకుంటాం నా నిర్ణయం నన్ను ఎవరు మార్చగలరు అనుకుంటా. నీ చేతిలో ఉందనుకుంటున్నావా? మనం దేవుడి చేతిలో ఉన్నాం. దేవుణ్ణి కాదు అని లోకంలోకి వెళ్తే లోకంలో ఉన్నవాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు, వాడు ఆడు మాట అసలు నమ్మొద్దు. ఇవన్నీ వాడు మోసం చేస్తాడు. కానీ మనం ఏంటో తెలుసా? ముందు మాయ చేసే వాళ్ళని నమ్ముతాం కదా. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నా యందు నువ్వు నిలిచి ఉన్నావా? నాతో నువ్వు ఉన్నావా? నాలో ఉన్నావా? నేను చెప్పినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? నేను చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే, నాలో నువ్వు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలించగలుగుతావు. ఎంత ఫలిస్తావో తెలుసా? నువ్వెప్పుడూ చక్కగానే ఫలంగానే అంటే నీ గత బుధవారం చెప్పాను, నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అన్నాడు కదా దావీదు. అంటే నువ్వు ఎలాగుంటావు తెలుసా? ఎప్పుడూ చింత నొందకుండా, బాధ నొందకుండా నీ జీవితాన్ని చక్కగా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతావు. యేసు ప్రభువారిని కలిగిన వారెవ్వరూ కూడా వారి జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుందే తప్ప యేసు ప్రభువారిని నమ్ముకున్న వారి జీవితం అనేది ఆయా సమస్యలు, కష్టాలు, బాధలతో మాత్రం వెళ్ళదు. ఇది అబద్ధము. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుణ్ణి నమ్ముకుంటే పాడైపోతావు, నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ బ్రతుకు పాడైపోద్దని లోకం చెప్తుంది. ఎందుకో తెలుసా? అలా చెప్తేనే కానీ నువ్వు దేవుడి దగ్గరికి మానేవి కదా. అది అబద్ధం ఆడుతుంది. మరి ఏం చేయమంటుంది? నా దగ్గరికి రా, నీకేం కావాలో అన్నీ ఇస్తాను నేను, నీ జీవితం బాగుంటుంది, నువ్వు తినొచ్చు, త్రాగొచ్చు, ఆడొచ్చు, అన్ని రీతిలుగా నువ్వు బాగుంటావు అంటది. వెళ్ళిన తర్వాత ఏం చేస్తా తెలుసా? అన్నీ ఇస్తుంది. కొంతకాలం ఇస్తుంది. ఆ తర్వాత నుంచి మొదలు పెడుతుందట దాని యొక్క అస్సలు రూపం అంటే ఏంటో మొదలు పెడుతుందట. వీళ్ళిద్దరికీ అదే జరిగింది. ఇశ్రాయేలీలు, యోధావారు ఏం చేశారు తెలుసా? వీళ్ళు చేసిన పాపం అంటే ఏంటంటేనంట, దేవుడు ఇంత అభివృద్ధిలోనికి తీసుకొచ్చి వీళ్ళకి అన్ని రకాలుగా దేవుడు అన్నీ ఇచ్చి స్థిరపరిస్తే ఆ దేవుణ్ణి వదిలి వీళ్ళు ఇతర దేవతలు పూజించడం మొదలుపెట్టారట. ఎప్పుడైతే ఇతర దేవతలు పూజించడం మొదలుపెట్టారో దేవుడు బాధపడ్డాడు. అప్పుడు తన ప్రవక్తలు పంపించాడు, ఇర్మియాను పంపించాడు. ఇర్మియా, నా ప్రజలు నా మాట వినకుండా నాకు వ్యతిరేకమైన వాటిని పూజించడం మొదలు పెడుతున్నారు, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఇర్మియా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో ఇలాగ చెప్పాడట. ఆయన ఏం చెప్పాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనాలండి. 2వ అధ్యాయము 12, 13 వచనాలు. ఆకాశమా, దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీరు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా,
ఆ ఇంట పుట్టిన దాసుడు కాడు కదా, అతడు ఎలాగో దోపుడు సొమ్మాయను. చూసారా, ఆయన అంటున్నాడు. ఇంకొక మాట మీకు చూపిస్తానండి, ఇంకొక మాట మాత్రమే చూపిస్తాను. 10-11 వచనాలండి. 10-11 వచనాలు. కిత్తీల దీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి, మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా, దైవత్వము లేని తన దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా ఆయనను నా ప్రజలు ప్రయోజనం లేని దాని కొరకే తమ మహిమను మార్చుకున్నారు. ఇదండి వీళ్ళు చేసింది. ఇన్ని దేవుడు ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలనిపించిందో తెలుసా? లోకంలోకి వెళ్ళాలనిపించిందట. లోకంలో ఉన్న దేవతల్ని దేవుళ్ళు పూజించాలనుకుందట. ఎందుకు? ఇచ్చినోడు మర్చిపోయారట. ఇవన్నీ ఇచ్చి స్థాయి తీసుకొస్తే వీళ్ళు లోకంలో ఉన్న దేవుళ్ళు పూజించాలనుకున్నారట. అప్పుడు చెప్పాడు, ఇశ్రాయేలులారా, అవేమైనా దైవత్వం అనుకున్నారా? అవేమైనా మీకు సహాయం చేస్తాయి అనుకున్నారా? మీరు ఎంత తప్పు చేస్తున్నారు తెలుసా? నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అని ఇర్మియాను పంపించి ఎన్నిసార్లు ఇర్మియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఎన్ని చెప్పినా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నీ మాట మేము వినము, నువ్వెవరో మాకు చెప్పడానికి, మా ఇష్టం, మేము అలాగే సేవిస్తాము, మేము అలాగే ఉంటాము. సరే, ఇర్మియా మాట వినలేదు. ఇర్మియా తర్వాత యెహెజ్కేలుని పంపించాడు. యెహెజ్కేలుతో కూడా చెప్పించాడు. యెహెజ్కేలు వీళ్ళెంత దుర్మార్గులో తెలుసా? ఆఖరికి వీళ్ళు నా మందిరములోనికే తీసుకొచ్చారు విగ్రహారాధన. ఇప్పుడు దాకా మందిరం బయట పెట్టారు విగ్రహాలని, ఇప్పుడు మందిరములోకి తీసుకొచ్చారు విగ్రహాలని. నువ్వు వెళ్ళి చూడు, నా మందిరం ఎలాగుందో చూడు అని దేవుడు ఒక రాత్రి వేళ దేవుడు మందిరము లోపలికి తీసుకెళ్ళాడట. యెహెజ్కేలుని తీసుకెళ్తే అక్కడ వారు చేసిన పనులన్నీ చూసి ఆయన గుండె పగిలిపోయిందంట. ప్రభువా, ఇంత నీచమైన కార్యం చేయడానికి ఇష్టపడ్డారా వీళ్ళు? ఇదే కదా నా బాధ, ఇదే కదా నా ఏడుపంతా. నేను ఏమన్యాయం చేశాను వాళ్ళకి ఏది కావాలంటే అన్నీ ఇచ్చాను, అది ఇవ్వడం నేను చేసిన తప్ప. అయితే అదే నా తప్పు అయితే వాళ్ళకి ఇదే చెప్పు. నేను ఏది కట్టి బాగు చేశానో దానినే పెరికి వేయడం మొదలు పెడతానని చెప్పు. వీళ్ళందరినీ బబులోను రాజు నెబుకద్నెజరు చేతి వశం చేయబోతున్నాను. నేను 70 సంవత్సరాల వీళ్ళ చెరలోనికి తీసుకెళ్తాను. ఈ ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేస్తాను. దారిని పోయే ప్రతి ఒక్కడు నవ్వేలాగా చేస్తాను. నీచమైన దానిగా చేస్తాను. 70 సంవత్సరాల వరకు వీరిని కానీ, వీరి దేశాన్ని కానీ, వీళ్ళ ప్రార్థన కానీ నేను వినను. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు, వాళ్ళ ప్రార్థన చేస్తున్నా నేను వారి ప్రార్థన వినను. ఇంతే. నేను ఒక మాట చెప్పనా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు కొన్ని రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఆ 70 సంవత్సరంలో గడిచిన తర్వాత అప్పుడు దాకా దేవుడు వారి ప్రార్థననే వినలేదు. అవునా? మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 70 సంవత్సరాలు గడిచే అంతవరకు కూడా వీళ్ళు ఎంత మొరపెట్టినా దేవుడు వీళ్ళ ప్రార్థన వినలేదు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనమండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటి నేను గోనెబట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకొంటిని.
ఆ 70 సంవత్సరాలు గడిచేంత వరకు వీళ్ళకి దేవుణ్ణి ప్రార్థన చేసేంత ధైర్యం కూడా లేదు. ఆయన అంటున్నాడు, 70 సంవత్సరాలు గడిచిన తర్వాత నా మనసును నిబ్రం అంటే ధైర్యం. అప్పుడు తెలకి ఏమి లేదు, తెలకి ఎందుకు దేవుడి దగ్గర అడగడానికి కూడా ధైర్యం లేదా? ఎందుకు లేదు? వీళ్ళు చేసిన పాపం ఎంత పెద్ద పాపం చేశారు తెలుసా? వాళ్ళు దేవుణ్ణే వదిలేసిపోయినప్పుడు దేవుడు వదిలేస్తాడు వీళ్ళని అనుకున్నాడు. ఓహో, మీరు ఎలా ఉండిపోతారు అనుకున్నారా? సరే మీకు చూపిస్తాను. మీకైతే నన్ను కాదు అని ఎక్కడికి వెళ్తావు? దావీదు అంటాడు, ప్రభువా నిన్ను కాదు అని నేను ఎక్కడికి వెళ్ళగలనా? అసలు ఎక్కడికి వెళ్ళగలను చెప్పు? ఎక్కడికి వెళ్తే నువ్వు లేకుండా ఉంటావు? మనం పిచ్చోళ్ళం, దేవుడిని వదిలేస్తే ఎక్కడికైనా పోవచ్చు అనుకుంటావు. దేవుడు లేని స్థలం ఎక్కడ? అందుకని అంటాడు, నేను సముద్రంలోకి వెళ్తే సముద్రంలో ఉన్నావు, నేను ఆకాశంకి ఎక్కితే ఆకాశంలో ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నువ్వు అక్కడ ఉన్నావు. నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి పారిపోలేనని తెలుసుకున్నాను. ఇంకా అందుకని నీకే లొంగిపోతున్నాను. నేను నిన్ను కాదు అని నేనేమీ చేయలేను. మనమేమనుకున్నాం తెలుసా? ఆయనకు కాదని మనం చేయలేకపోవడం ఏంటండి? ఈ లోకం ఎంత పెద్ద లోకం ఉంది, ఎంత విశాలమైనది, నేను నన్నేం చేయగలను అనుకుంటున్నావు? అదా ఆయన చాలా దీర్ఘశాంతం సహిస్తాడనమాట. దేన్నైనా సరే దేవుడు అంత త్వరగా మానవుడిలాగా రియాక్షన్ చూపించడు. త్వరగా ఆయన కోపం రాదు. అందుకని అంటాడు, నేను త్వరగా కోపపడను. నేను కోపపడ్డానా ఇంకా ఆ రోజే నీ జీవితం అయిపోయినట్టు. అవునా? అది నిజం. మీకు చూపించనా? దేవుడు ఎప్పుడైతే మన మీద తన కోపం వచ్చేసిందో ఇంకా కోపాన్ని ఎవ్వరూ నివారించలేరు. అసలు ఎన్ని చెప్పు, ఆయన కోపమును ఆయన శాంతింప చేయడం అనేది ఇంకెవ్వరి తరం కాదు. అందుకని అంటాడు, నేను కోపపడినా నా కోపము ఎదుటి నువ్వేమైపోతావు తెలుసా? అంతమైపోతావు, బూడిదైపోతావు అన్నమాట. నువ్వు మట్టిలో కలిసిపోతావు. అందుకనే నా కోపాన్ని ఎందుకు అనుసుకుంటానో తెలుసా? చూద్దాం ఎంత శాంతం కలిగిన వాడో దేవుడు. అందుకన్నాడు ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు. అందుకని చాలాసార్లు ఆయన సహిస్తూ ఉంటే మనం అనుకుంటాం, ఏం చేసాడులే దేవుడు, పర్లేదు, నన్ను ఏమనలేదు కదా, నన్ను ఏమీ చేయలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను దేవుడిని వదిలేసినంత మాత్రానికి దేవుడు నన్నేం చేశాడు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన దీర్ఘశాంతమును పరీక్షించొద్దు. ఆయన శాంతాన్ని కానీ పరీక్షించేమా ఇశ్రాయేలు ప్రజలు పట్టిన గతే మనకు కూడా పడుతుంది అన్నమాట. అది ఎవరైనా సరే మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఆయన ఏమన్నాడో చూపిస్తాను. కీర్తన ఆయన ఏం చేయగలడో చూపిస్తాను మీకు. డెబ్బై 79వ కీర్తన, క్షమించండి 78వ కీర్తన. కీర్తన గ్రంథము 78వ కీర్తన 38, 39 వచనాలండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమార్లు కోపమును అణుచుకునివాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసిరి వెళ్ళి మరల రానివలి గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకము. చూసారా, ఆయన ఎందుకు తన కోపాన్ని అణుచుకుంటాడు తెలుసా? ఒక్కసారిగానే కొట్టాడంటే మనం చిదిగిపోతామంట. మనం ఎంతండి, మన బ్రతుకులు ఎంత అని అంటాడు. కుమ్మరవాని చేతిలో కుండ పగిలినట్లుగా నా చేతిలో మీరు పగిలిపోతారు. నేను పగలగొట్టేనా మీకు స్వరూప సౌందర్యమే ఉండదు, ఇంకా మీ జీవితమే ఉండదు ఇంకా. అందుకనే నా సహనాన్ని పరీక్షించొద్దు. నా సహనాన్ని కానీ నువ్వు పరీక్షించేవా, నా ఉగ్రతను తట్టుకో. నువ్వైతే చూపిస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడు ఆయన ఉగ్రత. ఆయన ఉగ్రతను చూపిస్తే ఎన్ని వందల సంవత్సరాలు వాళ్ళకి దేశము లేక
ఎన్ని దేశాలకు చెదిరిపోయారో తెలుసా? నేను మొన్న ఒక వీడియో చూశానన్నమాట. ఈరోజు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమన్నా బెదరా? 3 సంవత్సరాలు అయింది కదా. ఇది 3వ సంవత్సరం నడుస్తున్నట్టుంది. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడం 3వ సంవత్సరం ఇది. ఎంతమందిని చంపేశారు! అసలు ఎంత చిన్న దేశము. సరే, ఒక ఆయన చెప్పాడు, ఉక్రెయిన్కి ఈరోజు ఇంత శాపం రావడానికి గల కారణం ఏంటనంట, 2 లక్షల మంది యూదుల్ని చంపేశారట యుక్రెయిన్ వారు. ఉక్రెయిన్లో ఉన్నవారు యూదులు చెదిరిపోయారు కదా ప్రపంచ దేశాలకు. ఆనాడు చెదిరిపోయినప్పుడు ఉక్రెయిన్కి కూడా, ఈ దేశానికి కూడా కొంతమంది యూదులు వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అక్కడ స్థిరపడిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వ్యాపారం చేసేవారట. యూదులు ఎక్కడికి వెళ్ళినా చేశారంటే వాళ్ళ వ్యాపారము చేసుకుంటూ వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళేవారట. అలాగ పెంచుకుంటూ వెళ్ళి ఆ దేశం యొక్క లావాదేవీలన్నీ కూడా వీళ్ళ చేతిలో తీసుకునేవారట. ఎందుకంటే ఒకవేళ ఆ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు మనకు విరోధులు అయిపోతే మనకు చంపేస్తారు. ఎందుకంటే మన పరాయి దేశస్తులం కదా. వాళ్ళతో మన సంబంధాలు ఉండాలంటే మనకు డబ్బు కావాలా. డబ్బు ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. సపోర్ట్ చేసినంతకాలం ఆ దేశాన్ని ఏలే రాజైనా లేక ఆ దేశాన్ని పరిపాలన చేసే నాయకుడైనా మనకి ఏ కీడు చేయడు అనుకుని ఆ దేశానికి వీళ్ళు సపోర్ట్ చేయడం మొదలెట్టట. వీళ్ళకి శత్రువైన వాడు ఒక సంవత్సరం అధికారం అయ్యాడట. వాడు చేసింది ఏంటంటే పరాయి దేశం నుంచి వచ్చి మన మీదే అధికారం చేయడం ఏంటి, యూదుడు అనేవాడు ఉండకూడదు, యూదులు చంపేమన్నారట. 2 లక్షల మంది యూదులు చంపేశారట ఉక్రెయిన్ వారు అని చెప్పాడు. ఈరోజు ఉక్రెయిన్కి ఇంత గతి పట్టడానికి గల కారణం ఏంటంటే నిర్దోషమైన వారి యొక్క రక్తాన్ని చిందించడం వల్లే ఆ దేశం ఇలా నాశనం అయిపోయింది అని చెప్పాడు. పలానా సంవత్సరం పలానా కాలము ఇది జరిగింది. ఇది అవునా కాదా మీరు అనుకుంటే చరిత్ర చూడండి అని చెప్తున్నాడు ఆయన. ఇదంతా చరిత్ర. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్ని సంవత్సరాలు దేశం లేకుండా చేశాడో, వాళ్ళని ఎంత చెదరగొట్టాడో. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే దేవుడు మాట వినకపోవడం వల్ల. వాళ్ళు ఎప్పుడైతే దేవుడు మాట విన్నారో తిరిగి మరలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన దేశానికి తీసుకుని వచ్చి మరలా వాళ్ళకి దేశం ఇచ్చి ఆ దేశంలో వారిని పెట్టి ఈరోజు ప్రపంచ దేశాలందరికీ చూపెడుతున్నాడు. మరలా ఇశ్రాయేలీలు ఒక జనాంగముగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఆయన అంత గొప్ప దేవుడు. మనం నమ్మిన దేవుడు ఏదో సామాన్యమైన దేవుడు కాదు. ఇలాంటి దేవుడిని నమ్మి ఈరోజు మనం ఆ దేవుడిలో నిలిచి ఉండలేదా? మనకిష్టం వచ్చినట్లుగా జీవించాలనుకుంటున్నామా? మనం ఏమైనా విచ్చలివిడి జనాంగమా? మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మొట్టమొదట ఏ జనాంగానికి లేనప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా నిబంధనను ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు. దేవుడు ఎలాగ బ్రతకాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ జీవించాలి, ఇవన్నీ వరకు నేర్పించాడు. అందుకని అంటాడు ఇశ్రాయేలు ప్రజలకు నీతే ఆయన కట్టడలు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో కూడా ఏ జనాంగానికి అంత నీతి లేదట, వాళ్ళకున్నంత నీతి లేదట. ఎందుకో తెలుసా? అంత నీతిగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకంత రాజ్యాంగాన్ని రాసిచ్చాడు. అంటే అంత శాసనాన్ని రాసిచ్చాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను మీరు ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ ఉండాలో ఇవన్నీ మీకు నేను చెప్తే ఇప్పుడు మీరన్నీ విని నేర్చుకొని బాగైన తర్వాత నా నుండి వేరవ్వాలనుకుంటున్నారా? నా నుండి నువ్వు వేరైతే నీకెక్కడుంటుందా సంతోషం? నీకెక్కడుంటుందా ఆనందం? మనం అనుకుంటున్నాం. ఎవ్వరూ అలాగ లేరండి. బైబిల్లో చూడండి, లోకంలో చూడండి. దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటారా? ఏదో పైకి మనకు నమ్మించడం కొరకు పైకి కనపడతారేమో కానీ వాళ్ళ మనసుల్లో ఎంత దుఃఖాన్ని బాధను దిగమింగుకుంటారో తెలుసా? నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంత బాధపడుతున్నాను, ఈరోజు నాకు ఎందుకు ఈ పరీక్షని? అందుకని దేవుడు అంటున్నాడు, నా యందు నువ్వు ఉన్నావా? నా యందు నీకు ఉంటే
నీకు ఏ శిక్షా విధి ఉండదు. అంటే లోకము ద్వారా నీకు ఏ శిక్ష నీకు రాదు. నువ్వు నా యందు లేవనుకో, ఈ లోకములో నీకు అన్నీ శాపములే, అంతా నీకు నష్టాలే. కారణం ఏంటో తెలుసా? పాపము చేసే ప్రతి ఒక్కరూ పాపమునకు దాసుడు. పాపం వారిని నిలబడి చేస్తుంది. పాపం వల్ల వచ్చే అన్ని కష్టాలే. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా యందు మీరుండండి, నేను మీ యందు ఉంటాను. మీ యందు నేను ఉంటే నా మాటలు మీలో ఉంటాయి, నా వాక్యం మీలో ఉంటే మీరు ఏది అడిగినా నేను మీకు చేస్తాను. మీరు ఏది అడిగినా చేస్తాను. నేను మీ యందు ఉన్నాను అని నువ్వు చూపించగలిగితే, నువ్వేది నన్ను అడుగు, నేను ఎందుకు చేయనంటావు, నేను ఎందుకు ఇవ్వనంటావు? నేను చేయలేనా? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నాలో నువ్వు నిలిచి ఉన్నావా? నిలిచి ఉండడం అంటే బయటికి కనిపించేటట్లుగా కాదు. మందిరానికి రావడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, కానుకలు వేయడం, ఇది బయటికి కాదు. నిజంగా నీ మనసులో దేవుడి చిత్తం జరిగించడానికి పూర్తిగా ఇష్టంగా ఉన్నావా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నావా? ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావా? యెహోవాకు అసహ్యమైనవి నువ్వు చేయకుండా ఉంటున్నావా? దేవునికి ఇష్టం లేనివి నువ్వు చేయకూడదు, అలాగున్నావా? ఒకవేళ నువ్వు అలాగుంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వేదైనా అడుగు, అది నేను చేస్తాను. అది ఎంత అడగాలో తెలుసా? దానికి లిమిట్ లేదట. సరే, మీకు ఇక ఒక్క మాట చూపించడం ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. దేవుడు ఎంత అడగమంటున్నాడో ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 వచనమండి, 10-11 వచనాలు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడని యెహోవా వలన ఒక సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, నువ్వు దేవుణ్ణి అడగొచ్చు. నువ్వు దేవుణ్ణి అన్నాడు, నువ్వెంతైనా అడుగు దేవుణ్ణి. అది పాతాళమంత లోతైన, ఆకాశమంత ఎత్తైన. నువ్వు అడిగితే నేను చేయగలనా చెయ్యలేనా? నేను నీకు దేవుడును అయితే నేను చేస్తాను. నేను నా యందు నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఏది అడుగుతావో అది నేను ఇవ్వగలిగిన దేవుణ్ణి. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యం. నేను చేస్తాను. నీకు అసాధ్యమైనవన్నీ నేను సాధ్యం చేయగలుగుతాను. నువ్వు నా మాట వింటావా? నా యందు నిలిచి ఉంటావా? నేను చెప్పినట్లుగా జీవిస్తావా? నాకు ఇష్టమైన వాటిని వదిలేస్తావా? నువ్వు అలా వదిలేయగలిగితే ఈరోజు మరలా నీటిని చెప్తున్నాను, అది ఆకాశమంత ఎత్తైనా, పాతాళమంత లోతైనా నన్ను శోధించు, నేను నీకు సాయం చేస్తాను. నేను చెయ్యలేనిదంటూ ఏమీ లేదు, నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. అలాంటి గొప్ప దేవుడిని నమ్ముకున్నామండి. అందుకని అంటాడు, మన దేవుడు లాంటి దేవుడు మీరు ఇంకెక్కడ దొరకడు. ఇంకా ఆయన అంటాడు కదా, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ మీరు ఎక్కడైనను నాలాంటి దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, నేనే నీకు దేవుడును. అంత మంచి దేవుడిని నమ్ముకొని అలాంటి దేవుడి దగ్గరికి వచ్చి అలాంటి దేవుడిలో మనం నిలిచి ఉన్నామా? అంటే ఆయన మాట వింటున్నామా? ఆయన చెప్పినట్లుగా జీవిస్తున్నామా? ఒకవేళ నిజంగా అలా జీవిస్తే ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు, నీకేది కావాలని అడుగుతున్నావో అది నేను ఇస్తాను. నీకేది కావాలని అడుగుతావో అది ఇస్తాను. ఎందుకో తెలుసా? నువ్వు అడిగింది నేను ఇవ్వనేనంత చెడ్డవాడిని కాదు, అంత చెడ్డవాడిని కాదు. నువ్వు అడిగితే నేను ఇస్తాను, నువ్వు అడిగితే ఇస్తాను. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు మనతో మాట్లాడేదంటే, నా యందు నువ్వు ఉన్నావా? నా యందు నువ్వు ఉంటే నాలాగే జీవిస్తున్నావా? నేను అసహించుకునే వాటిని నువ్వు అసహించుకోగలుగుతున్నావా? నేను ద్వేషించే వాటిని నువ్వు ద్వేషించగలుగుతున్నావా? లేదు. నేను ఏదైతే వద్దు అంటున్నానో వాటిని ప్రేమించి నన్ను విడిచి నువ్వు బయటికి వెళితే లోకం నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టదు. నిన్ను పూర్తిగా నీ దగ్గర ఏమున్నాయో అన్నీ తీసుకొని ఒక రిక్తురాలిగా
నిన్ను మరలా లోకంలో ఒంటరి వ్యక్తిగా నిలబెడుతుంది ఒకరోజు. అప్పుడు తెలుసుకుంటావు నేను ఎంత మోసపోయాను తండ్రి. ఆ రోజు నిన్ను వదిలేయడం వల్ల, ఆ రోజు నీకు దూరం అవ్వడం వల్ల ఈరోజు నా బ్రతుకు ఇంత దుర్మార్గమైన పరిస్థితిలోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేయగలుగుతాను, నేనేం చేస్తాను? యోధా వారు, ఇశ్రాయేలు ప్రజలు అలా ఏడ్చారు. కానీ దేవుడు అన్నాడు, నేనేమి చేయలేను. నేను మీకు విధించిన 70 సంవత్సరాల లెక్క పూర్తయ్యేంత వరకు, మీరు చేసిన దానికి శిక్ష అనుభవించేంత వరకు మీరు ఏ బాధపడవలసినదే, అది అనుభవించాలి. ఆ బాధ ఎలాగుంటుంది తెలుసా? అటు చావలేము, ఇటు బ్రతకలేమంటారు. ఆ బాధ ఎలాగుంటుందంటే చావాలేము, బ్రతకాలేము, అంత భయంకరమైన వేదనలోనికి వెళతాం. అందుకని అంటాడు, నేను ఎక్కడ తీసుకెళ్తానో తెలుసా? నేను నిన్ను పుటం వేస్తాను. ఎలాగ పుటం వేస్తానో తెలుసా? అగ్నిలో పుటం వేసినట్లుగా పుటం వేస్తాను. అది ఎలాంటి పుటమో తెలుసా? ఇబ్బందులోనే కొలుములోకి తీసుకెళ్తాను. నీ కొలుము ఏంటో తెలుసా? ఎటు చూసినా నీకు ఇబ్బందులే. ఆ ఇబ్బందులనే కొలుము నీకు వచ్చిందనుకో, ఆ కొలుము ఎలాగుంటుందో తెలుసా? నీకు నెమ్మది లేకుండా నీకు దహించి వేస్తూ ఉంటాయన్నమాట. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు నేను ఎలాగుంటుందో తెలుసా? నిన్ను బ్రతకనివ్వు. అటు చావలేవు, ఇటు బ్రతకలేవు. ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకోవాలి మనం? ఎందుకు అలాంటి పరిస్థితులకు వెళ్ళాలి? కాబట్టి దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నా నుండి నువ్వు వేరుగా బ్రతకాలని ఆలోచించేయి, నాలో నిలిచి ఉండడానికి ప్రయత్నించేయి. నేను వేటినైతే ద్వేషిస్తున్నానో అలాంటి వాటిని నువ్వు ద్వేషించు. నాకు అసహ్యమైన వాటిని నువ్వు అసహ్యించుకోవడానికి ప్రయత్నించేయి. ఇలాగ నువ్వు ఎప్పుడైతే చేస్తావో, నీకు ఏది ఇష్టమో నన్ను అడుగు, అది నేను నీకు ఇస్తాను. అది ఆకాశమంత ఎత్తైనా, పాతాళమంత లోతైనా నన్ను అడుగు, నేను నీకు చేస్తాను. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో మనం పరిశీలన చేసుకుందాం. ప్రభా, నేను నీలో ఉన్నానా? నిజంగా నేను నీలో ఉంటే నేను ఫలించగలుగుతాను, నేను అభివృద్ధిలోనికి వస్తాను, నాకు ఏ శిక్ష ఉండదు. నీలో నేను ఉంటే నేను ఎంత నెమ్మది, సంతోషాన్ని కలిగి ఉంటాను. ఈరోజు నేను నెమ్మదిగా, సుఖంగా బ్రతకగలుగుతున్నానా? నా మనశ్శాంతి ఉందా? నేను సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నానా? అయితే నా పరిస్థితులన్నీ నన్నెంతో నిన్ను దూరం చేసి, ప్రభా, నాకు ఇష్టమైన పనులు చేస్తూ నేనెంతో బాధ పెట్టుకున్నాను, నన్ను క్షమించు. ఇక నుంచైనా నీలో నిలిచి ఉండడం నాకు నేర్పించు. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తను ఎలాగ ఫలించదో, నేను నీ యందు అలాగే నిలిచి ఉండాలి. నేను నీతో కలిసి జీవించాలి, నేను నీతో కలిసి ఉండాలి. అలాంటి అనుభవంలోనికి నన్ను తీసుకుని వెళ్ళు. నీకు వేరుగా ఉండే పరిస్థితులు నాకు రాకున్నట్లుగా సహాయం చేయి. నిన్ను విడిచిపెట్టి నీకు దూరం వెళ్ళకున్నట్లుగా నన్ను కాపాడు. మానవుని కదా, ఎన్నో పరిస్థితులు నాకు రావచ్చు, ఇప్పుడు రాకపోవచ్చు, ఇక ముందుకు రావచ్చు. అందుకనే నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎప్పుడు నీ నుండి నేను దూరం అవ్వకున్నట్లుగా నన్ను కాపాడు అని దేవుడికి అప్పగించుకొని కొంత సమయం ప్రార్థనలోనికి వెళదాం. అలాగా చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, అలాగే ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, దేవుని సేవ చేస్తున్న దైవజనుల కొరకు, అలాగే రక్షించబడి సాతానుడు అంటే దేవునికి విరోధమైన వారి చేత, అంటే దేవుని ఎరగని వారి చేత మరి బాధించబడుతున్న దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి మనకు తెలిసిన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి ప్రభుత్వమైతే మంగళవారం అంటే 10వ తారీఖున సోదరి చినరూతి గారు, మరి క్రిస్టఫర్ బ్రదరు, విక్టర్ పాల్ బ్రదరు వాళ్ళ ఇంటి దగ్గర మందిరం ఆ ఇల్లు డెడికేషన్ అవుతుందండి. 10వ తారీఖున అంటే మంగళవారం ప్రార్థన చేయండి. ఆ దినాన్ని దేవుడు కావలసిన వర్తమానం దేవుడు దయచేసేలాగా, దేవుని ప్రజలందరూ ఆ సమయానికి రావడానికి దేవుడు అవకాశం అనుగ్రహించేలాగా, వారు కూడా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ
కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా, మరి దేవుని సేవకులైన వారి కొరకు డేవిడ్ అన్న, జోన్ అన్న, వారి వృద్ధాప్య బలహీనతలపై ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి తూర్పుగోదావరి ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య కొరకు, అనపర్తి కానుకొని జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే కాకినాడ పెద్దాపురం దేవుని సేవకులైన వారి కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థించేద్దాం. ఆ తర్వాత నర్సీపట్నంలో ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేయండి. ఆదివారం మరలా దేవుని ప్రజలందరూ దేవుని ఇంటికి రాగలుగుట్లో ప్రభు కృప చూపించేలాగా, ఆత్మీయంగా ఎదిగేలాగా, మరి నూతనమైన ఆత్మను దేవుని మందిరానికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన వ్యక్తిగతంగానే, మన కుటుంబంగానే మన సమస్యల కొరకు దేవుని ప్రార్థన చేద్దాం. అలాగే చదువుతున్న బిడ్డలకు కావాల్సిన సహాయాన్ని దేవుడు అనుగ్రహించేలాగా, మరి పై చదువుల కొరకే దేవుడు వారి కృప చూపించేలాగా ప్రార్థన చేయండి. ఇలాగా కొంత సమయం ప్రభు దేవుని యొక్క పరిచర్య కొరకు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొంత సమయం మనం ప్రార్థనలో